ఒక యుద్ధానికి సంబంధించిందో లేకపోతే ఒక దాడికి సంబంధించిందో ఒక సంచలనాత్మకమైనటువంటి అంశం. మనం ఇప్పుడు సర్జికల్ స్ట్రైక్స్ 1 కానీ సర్జికల్ స్ట్రైక్స్ 2 కానీ ప్రధానమంత్రి ప్రకటించాల, రక్షణ శాఖ అధికారులు ప్రకటించారు. సర్జికల్ స్ట్రైక్స్ 1 అయిపోయాక ఆర్మీ చీఫ్ ప్రకటించారు, సిడిఎస్ ప్రకటించారు. అట్లాగే తర్వాత మనం ఎయిర్ స్ట్రైక్స్ చేసిన తర్వాత ఎయిర్ చీఫ్ మార్షల్ ప్రకటించారు. అది ఆ తర్వాతన ప్రధానమంత్రి ఎక్కడో బహిరంగ సభలో మాట్లాడారు. అట్లాగే ఇప్పుడు ఏదో జరుగుతుంది. మనకి 2వ తారీఖే ఉంది. జరగబోయేది కానీ జరగటం ప్రారంభమైంది కానీ మోడీ నోట్లో నుంచి వస్తే అది సంచలనం అవుతుంది. అమరావతికి మే 2వ తారీఖున ప్రోగ్రాంకి రాబోతున్నారు అన్నటువంటిది ఇక్కడ కీ పాయింట్. ఈలోపే దాడి చేస్తారా? చేస్తే ఆ టాపిక్ కనుక అమరావతి వేదిక మీద నుంచి పంచుకున్నారనుకోండి, ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు కూడా ఆ వార్తను ప్రజెంట్ చేసేటప్పుడు ఇన్ ఆంధ్రప్రదేశ్ అమరావతి నరేంద్ర మోడీ ఈ ముక్క మాట్లాడారని చెప్తారు. తద్వారా ప్రపంచవ్యాప్తంగా ఆంధ్ర రాజధాని అమరావతి అన్నటువంటిది పేరు మారుమోగిపోతుంది. లేదా అంతర్జాతీయ పరిస్థితుల గురించి, పాకిస్తాన్ పరిస్థితుల గురించి నరేంద్ర మోడీ ఏదైనా చెయ్యబోతున్నామన్న వార్నింగ్ కనుక అమరావతి నుంచి ఇస్తే అంతర్జాతీయంగా అన్ని దేశాల్లో కూడా మారుమోగుతుంది. మరి నరేంద్ర మోడీ అమరావతి పేరుని ప్రపంచవ్యాప్తం చేయడానికి ఏమన్నా ప్రయత్నిస్తారా చూడాలి.